గ్రాటిట్యూడ్. మన మనసుకండి ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది తెలుసా? మన దగ్గర ఉన్న 100 విషయాలు దానికి కనిపించవు. లేని ఒక్క విషయం మాత్రం దానికి చాలా స్పష్టంగా, క్లారిటీగా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఉద్యోగం లేదంటే ఉద్యోగం లేదనిపిస్తుంది. ఉద్యోగం ఉంటే జీతం సరిపోవట్లేదనిపిస్తుంది. జీతం బానే ఉంటే టైం లేదనిపిస్తుంది. టైం కూడా ఉంటే కొత్త అవకాశాలు లేదనిపిస్తుంది. అవకాశాలు కూడా వస్తే చేసే ధైర్యం లేదనిపిస్తుంది. దాని మీద దృష్టి పెడుతుంది. ఫోకస్ అంతా దాని మీదకి వెళ్తుంది. అది అర్థమైన రోజు మన లైఫ్‌లో మన దగ్గర లేని దానికంటే మన దగ్గర ఉన్నయి చాలా ఎక్కువ నాకు అర్థమైందండి. మన దగ్గర ఊపిరుంది, ఆరోగ్యం ఉంది, ఇంకో రోజుంది, ఇంకో అవకాశం ఉంది. నన్ను ప్రేమించే వాళ్ళు నా చుట్టూ ఉన్నారు. నేర్చుకునే అవకాశం ఉంది. ఇంకో ఆపర్చునిటీ రావచ్చు. ఉంది. అప్పుడు నాకు అర్థమైంది. గ్రాటిట్యూడ్ కృతజ్ఞత అంటే కృతజ్ఞత వల్ల గ్రాటిట్యూడ్ వల్ల జీవితం మారదండి. కానీ జీవితాన్ని మనం చూసే విధానం మారుతుంది. మన చూపు మారితే మన అనుభవం మారుతుంది. మన అనుభవం మారితే మన జీవితం కూడా మారినట్టే. ఎందుకంటే ఆనందం చాలా సార్లు మన దగ్గర ఇంకో దాన్ని రావటాన్ని ఆకర్షిస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటికే ఉన్నదాన్ని గుర్తించండి. ఓకే. మీ లైఫ్‌లో మీకున్న 100 ఏంటి, 1000 ఏంటి అయి గుర్తించండి. వాటికి గ్రాటిట్యూడ్ ఉంటే అయ్యే వేరే వాటిని ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే మన ఫోకస్ లేని దాని మీదకెళ్తుందో మన లైఫ్‌లో లేనియే ఎక్కువ కనిపిస్తాయి. లోటు ఎక్కువ కనిపిస్తాయి. మన దగ్గర లేని వస్తువుల మీద మన మైండ్ కాన్సంట్రేట్ చేస్తుంది. సో, ఆల్రెడీ మీ లైఫ్‌లో ఉన్నాటిని గుర్తించండి. వాటికి గ్రాటిట్యూడ్‌తో ఉండండి. వాటికి కృతజ్ఞత చెప్పుకోండి. మీ లైఫ్‌లోకి మరిన్ని అవకాశాలు వస్తే 100% కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. మీరు లైఫ్ చూసే విధానం మారినప్పుడు మీ లైఫ్ ఆటోమేటిక్‌గా మారుతూనే వెళ్తుంది.